ఉంటుంది. కానీ హల్దీకి అనేది ఏదో 2-3 వెళ్ళాను తప్ప ఈ రకమైన హల్దీ ఎప్పుడు తీసుకోలేదు. ఇది నా జీవితంలో మరపురా అనే విషయంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో, ఏ అవసరాలు పంచుకోవాలో, ఏ రకంగా చేయాలని కూడా అర్థం కావట్లేదు. మా కుటుంబం కూడా చాలా ఇలాంటి మంచి సంబంధంతో మా రిలేషన్ ఏర్పడదు. మా బావగారు కానీ, మా చెల్లెలు కానీ, వాళ్ళ అక్క చెల్లెలు కానీ, వాళ్ళ అక్కలు కానీ నాకు ఇచ్చే మర్యాద కానీ, నన్ను ఆదరించే అభిమానం కానీ ఇప్పటికీ మర్చిపోలేని నేను అనుకోలేదు కూడా. ఈ రకమైన బంధుత్వం ఏర్పడుతుందని కూడా నేను ముఖ్యంగా మాకు పెద్ద కొడుకులాగా వెంకటేష్ అదే పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య. అతన్ని చూస్తే నాకు కొడుకులాగే అనిపిస్తాడు తప్ప బంధుత్వంలాగా అయితే నాకు అనిపించట్లేదు. సౌజీ కూడా నాకు ఒక కూతురు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఎంతమందితో ఎంత మంచి రిలేషన్ ఏర్పడినందుకు ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ మీ అందరి అభిమానాలు. అంటే ఇప్పుడు కొడుకు చెప్పారు, కూతురు చెప్పారు, అల్లుడు చెప్పారు, వాళ్ళ బియ్యపురాలు ఇద్దరు పక్కనే 5 అడుగులు 5 అంగుళాలు ఉంటున్నా నేనైతే కనిపించలేదా? చెప్పి జై పాలయ్య జై జై పాలయ్య అంటున్నారు. చెప్పలేదు అంటే మర్చిపోతారని ముందే గుర్తించారు. ఈ రిలేషన్ని మధ్యండి నడిపించి మధ్యవర్తిగా మా హిందూ గారు, మా సిస్టర్, తర్వాత వాళ్ళ హస్బెండ్, అతనికి ఎటువంటి ప్రౌఢు లేకుండా నన్ను చాలా అభిమానంగా, తర్వాత బ్యాంక్ మేనేజర్ ఫస్ట్ మాకు రిలేషన్ తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్, వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్. అతను రాలేదు ఈ కార్యక్రమానికి, ఎందుకు రాలేదని కూడా ఫస్ట్ అతను అడిగాను. వాళ్ళకి ఎదురు వచ్చారు. అతను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా బావగారిని, మా సిస్టర్ అయితే నేను ఏ రకంగా పదాలు కూడా తెలియదు. వారి రిలేషన్ కూడా అందరూ ఒకేలాగా అనిపిస్తున్నారు నాకైతే. ఎవరు కూడా ప్రౌడ్గా కానీ గర్వంగా కానీ మాట్లాడడం కానీ ఈ ఆనందంలో ఇది కూడా అంతే ఆనందంగా జరుపుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ముందుకు రావాలని ఆహ్వానిస్తాను.